కెప్టెన్ ఏఎం శామ్యూల్ గారని ఆయన ఐపీసీ ఆ సంస్థలో ఆయన ఒక బలమైనటువంటి సేవకుడిగా వాడబడ్డాడు. ఐపీసీ సంస్థలోనే కాదు, అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఒక ఉజ్జీవ ప్రసంగికుడు, ఒక విశ్వాస వీరుడు. ఆయన ప్రసంగాల్లో అనేక మంది జీవితాల్లో ఉజ్జీవాన్ని పుట్టించినటువంటి ఒక గొప్ప ఒక అభిషిక్తుడు ఆ యొక్క శామ్యూల్ గారు. ఆయన ఒకరోజు ఒక బలమైన సేవకుడు కూడా ఆయన. అయితే ఆయన జమ్మూ కాశ్మీర్ నుండి ఆంధ్ర ప్రాంతానికి ఆయన రావాల్సి ఉంది మీటింగుల నిమిత్తమై. అయితే ఒక గంటలో ట్రైన్ ఉంటుంది. ఆ రోజుల్లో ఆ ట్రైన్ టికెట్ కోసం ఆయన జేబులో డబ్బు లేదు. అలాంటి సమయంలో ఆ ట్రైన్ టికెట్ కోసం ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి, ఒక్క 100 రూపాయలు పంపించవా నాకు టికెట్ కొనటానికి అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నానంట. ఇంకా 30 గంట టైం ఉంది. ప్రభా, ఒక 100 రూపాయలు పంపించవా, ట్రైన్ టైం అయిపోతుంది నాయన, నేను నీ పని నిమిత్తమై ఆంధ్ర ప్రాంతం వెళ్ళాలి అని అతను దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడంట. ఇంకా అర్ధగంటే టైం ఉంది ప్రభా అని ఆయన మోకరించి కళ్ళు మూసుకుని ప్రభు తట్టు చూసి ఆయన అభిషేకముతో బలమైనటువంటి విశ్వాసముతో ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అలా ప్రార్థన చేస్తున్న పరంపరలో అతని కాళ్ళకి ఒక ఎలుక ఏదో రాసుకుని వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ ఎలుక వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసాడు. ఏంటి వెలుకొచ్చినట్టుందని. ఎదురుగా ఒక 100 రూపాయల కాగితం ఉంది. ఆ 100 రూపాయల కాగితం చూసి అటు ఇటు చూశాడు, ఎవరు లేరు అక్కడ. వెంటనే ప్రభా, ఇది మీరు పంపించిందేనా, లేదా ఈ ఎలుక ఏమన్నా దొంగ వెలుక ఏదన్నా తీసుకొచ్చిందా అని ఆ 100 రూపాయల కాగితం పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళందరూ చూపిస్తుంటే, బాబు ఎవరైనా 100 రూపాయల కాగితం పోగొట్టుకున్నారా, ఎవరైనా 100 రూపాయల కాగితం పోగొట్టుకున్నారా అని అడుగుతున్నప్పుడు దేవుడి స్వరంతో అతను మాట్లాడుతున్నాడంట. సమూయేల్, ఏలియాకి కాకుల ద్వారా నేను సహాయాన్ని పంపించలేదా, నేనే సహాయాన్ని పంపించలేదా, అది నేను పంపించింది, నువ్వు బయలుదేరు అని ప్రభు తన మెల్లడైన స్వరముతో దేవుడు మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెంటనే, ప్రభా, ఎలుక ద్వారా నాకు సహాయాన్ని పంపించావని వెంటనే ఆయన ఆ ట్రైన్కి వచ్చి ఒక బలమైనటువంటి మరి ఆ సాక్షిగా ఆయన అనేక దేశాల్లో ప్రాంతాల్లో వాడబడిన గొప్ప విశ్వాస వీరుడు, ఉజ్జీవ మరి పెంతుకొస్తూ రగిలించినటువంటి భక్తుడు ఆయనే పిఎం శామ్యూల్ గారు. ఆ దైవజనుడి యొక్క సాక్ష్యం మరొక దైవజనుడు చెప్తున్నప్పుడు, నేను నా జీవితంలో కూడా ఈ ప్రార్థన జీవితం పురుకొల్పబడ్డాను. మన జీవితంలో కూడా దేన్నైతే వెతుకుతున్నామో, ఏదైతే మనకు కావాలని ప్రార్థిస్తున్నామో, ఆ దేవుడు ఖచ్చితంగా మన వద్దకే ఆ సహాయాన్ని పంపిస్తాడు. అలాంటి బలమైన విశ్వాసపు ప్రార్థన ఈరోజు నువ్వు జీవితంలో కలిగి ఉండాలని, అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలని ఈరోజు ఆ దైవజనుడి ద్వారా నీతో చెప్పడం జరుగుతుంది. ఏదైతే వెతుకుతున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఆ దేవుడు అది నీ వద్దకు పంపిస్తాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్నావా, ఆ దేవుడు
నీ వద్దకు పంపించే సమయం అయింది. నీ బిడ్డల వివాహం కోసం వెతుకుతున్నావా, ప్రార్థిస్తున్నావా? ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని నీ బిడ్డకు పంపించబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ఇల్లు కోసం వెతుకుతున్నావా? నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీ పాదముల ఎద్దకే దేవుడు పంపిస్తాడు అన్నది నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు వెలుగు ద్వారా పంపించాడు. ఆయన ఏ సహాయమైనా దేని ద్వారానైనా తన భక్తుల కోసం ఆయన వాడుకుంటాడు. ఆయన దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే కింద భాగంలో మనం చదివితే, అతనుకు ఆశ్చర్యకరమైన సహాయము, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం. ఏ సహాయం అండి? ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట. ఈరోజు ఈ ఎలుక ద్వారా దేవుడు ఒక ఆశ్చర్యమైన సహాయాన్ని కదా పంపించింది. నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని, నీవే నిశ్చేష్టురాలయ్యే సహాయాన్ని దేవుడు నీ వద్దకి త్వరలో పంపించబోతున్నాడు. నువ్వు నమ్ము, ఆ దేవుడి కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెదుకు, నువ్వు ప్రార్థించు. దేవుడు నీ తలుపు తట్టి మరి దేవుడు ఈ నెలలో, ఈ వారంలో, రేపటి దినమే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థించిన దానికి నీకు ప్రతిఫలంగా జవాబు దేవుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, పేతురు తనకి ఒక సహాయం కావాల్సి వచ్చింది. ఇంటి పన్ను కట్టాలి, హౌస్ ట్యాక్స్ కట్టాలి. హౌస్ ట్యాక్స్ వచ్చి వాళ్ళు అడిగారు, నువ్వు పన్ను కట్టవా అని అడిగారు. అప్పుడు పేతురు ఆ చేపల వృత్తి మానేశాడు. దేవుణ్ణి వెంబడించిన పేతురు అలా ఇంట్లోకి వచ్చి బయట వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి, ఈ ఇంటి పన్ను కట్టాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈలోపు యేసు ప్రభువారు లోపలికి వచ్చి పేతురుని అడుగుతున్నాడు, పేతురు, ఈ సంగతి నువ్వేం చేశావు, ఏమని ఆలోచిస్తున్నావు అన్నప్పుడు, ప్రభా పన్ను కట్టమన్నారు, నీకు నాకు పన్ను కట్టమన్నారు ప్రభా అడిగినప్పుడు, ఇదిగో నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయి, మొదటగా ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, నీకు నాకు వెళ్ళి పన్ను కట్టు అని ప్రభు చెప్పాడు. తెలుసండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, పేతురు గాలము దగ్గరికి సముద్రంలో ఒక చేపను ప్రభు నియమించి, ఏదైనా చేప కడుపులో పేగులుంటే కానీ చేప కడుపులో ఆ చెత్త చెదారం ఉంటుంది, కానీ తన భక్తుడి కోసం ఒక షెకేల్, వాళ్ళకి కావాల్సిన డబ్బుల్ని, మీకు అర్థమైందండి, పన్నుగట్టడానికి ఒక షెకేల్ కావాలి. ఆ పన్నుగట్టడానికి డబ్బులు చేప ద్వారా దేవుడు తన గాలము దగ్గరికి పంపించాడు. ఆ సృష్టికర్త అనే దేవుడు స్తోత్రం. వెంటనే పేతురు వచ్చి ఆ పన్ను కట్టాడు. పిల్లరా, సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయి? సముద్రంలో గాలం దగ్గరికి ఆ చేప ఎందుకు వచ్చింది? దేవుడు ఆయన మాట చెప్తే తన భక్తుల అవసరం ఎరిగి ఆ చేపని పేతురు గాలం దగ్గరికే పంపించి, ఆ చేప నోట్లో షెకేల్ని పెట్టి మరి తన భక్తుల అవసరం తీర్చడానికి దేవుడు పంపిన సహాయం. దేని స్తోత్రం. ఈరోజు ఆర్థిక సహాయం కావాలా? అప్పులు బంధకాలు విడుదల సహాయం కావాలా? ఈరోజు నీ బిడ్డలు ఫీజు కట్టడానికి, ఇంట్లో నీ ఇల్లు అద్దె కట్టుకోవటానికి, ఈరోజున నీకు హాస్పిటల్ బిల్లు కట్టడానికి, ఏ విషయంలో దేవుడు
నువ్వు సహాయం కోసం ప్రార్థన చేస్తున్నావు, అది దేవుడు త్వరలోనే నీ వద్దకి ఆశ్చర్యకరమైనటువంటి రూపంలో నీకు దేవుడు పంపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు నమ్ము. రెండవదిగా నీకు విడుదల, పరలోకపు సహాయం రాబోతుంది. అదే పేతురు చెరసాల్లో పడేసారు, తీసుకెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడని ఆ హేరోదు రాజు తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తే ఆ పేతురు చెరసాల్లో ఎక్కడో లోపల గదిలో పడేశారు. సంఖ్యలు బిగించి బొండాలు వేసి పడేస్తే ఆ పేతురు కోసం సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మా దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు నాయన, మా దైవజనుడు ప్రభా బంధకాల్లో ఉన్నాడు నాయన, మీరు తప్ప ఆ దైవజన్ని ఎవడు విడిపించలేరు ప్రభని అత్యాశక్తితో సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం చదివితే నేను చెప్పే విషయం ఉంటుంది. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 12వ అధ్యాయము 5 నుండి 5వ వచనం నుండి 13వ వచనం మనం చదివితే వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో పరలోకము నుండి వీళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే పరలోకం పేతురు కోసం పనిచేయటం ప్రారంభించింది. ఆ పరలోకం నుండి దేవుడు తన దూతను చెరసాల్లోకి పంపించాడు. ఆ చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. పేతురు సంఖ్యలు వాటంతటికి అవే తెగిపోయినాయి. ఆ పేతురు ఆ దూతను తీసుకుని వచ్చినప్పుడు ఆ చెరసాల గేట్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఆ పేతురును బయటికి తీసుకొచ్చి ఆ దేవదూత వెళ్ళిపోయింది. ఇదంతా పేతురు అనుకున్నాడు, కలలో జరిగిందేమో అనుకుంటున్నాడు. కానీ ఎక్కడికి వచ్చాడో తెలుసండి, ఏ ఇంటి దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నారో పేతురు విడుదల కోసం ఆ ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగు. తలుపు కొడుతున్నాడు. ఒక చిన్నది చెప్పింది, మన పేతురు గారు వచ్చారు అని చెప్పినప్పుడు కొంతమంది నమ్మల. అయినా చెప్పింది, ఆ చిన్నది చెప్పినప్పుడు తలుపు తీస్తే కళ్ళ ఎదురుగా డోర్ తీసినట్టునే పేతురు గారు నిలబడి ఉన్నారు. అప్పుడు పేతురు గారు ఎలా వచ్చారంటే దేవుడు చేసిన కార్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేని స్తోత్రం. దేవుడు పరలోకమే పనిచేసింది. నీవు అత్యాశక్తితో ప్రార్థన చేయి. అప్పుల నుండి విడుదల ఉన్నావా? దేవుడు నీ జీవితంలో అద్భుతమైన విడుదల చేయబోతున్నాడు. శత్రువుల నుండి విడుదల, కోర్టు సమస్యల నుంచి విడుదల, ఈ రోజున బంధకాల నుండి విడుదల, అనారోగ్య సమస్య నుండి విడుదల. ఏ విడుదల కోసమైతే ఏడుస్తూ ప్రార్థిస్తున్నావో ప్రియమైన దేవుని బిడ్డ, నీ కోసం ప్రభు పరలోకమే నీ కోసం పనిచేయటం ప్రారంభిస్తుంది. నీవు ఇది కళ నిజమా అనుకున్న రీతిగా నీ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. పేతురుకు తెలియకుండానే ద్వారాలు తెరవబడ్డాయి. పేతురు తెలియకుండానే బయటకు వచ్చేసాడు. పేతురు తెలియకుండానే సంఖ్యలు వీడిపోయినాయి. ఈ రోజున దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. నీ ప్రమేయం లేకుండానే దేవుడు నీ కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఈ నెలలో దేవుడు నీ తలుపు కొట్టి మరి దేవుడు నీ కార్యాన్ని విడుదల చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. విడుదల చేయబోతున్నాడు. మూడవదిగా ప్రియులారా, ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం పనులకి వెళ్ళి వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేనికోసం ప్రార్థిస్తున్నాడు తెలుసా? తన ప్రార్థిస్తున్నాడు. వివాహం వయసు వచ్చింది. తన తండ్రి ఇస్సాకు కోసం తన దాసుని ఎలియాజర్ను పంపించాడు సంబంధం కోసం. వాళ్ళు పంపించారని ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీ చిత్తమైన భాగస్వామ్యం కావాలని ప్రార్థన చేస్తున్నాడు పొలంలో ఒంటరిగా. ఆదికాండము 24:63 చదివినట్లయితే ఇస్సాకు ప్రార్థన చేసి కన్నులెత్తి చూసినప్పుడు రిబకా తన దాసుని ఎలియాజరు తన దాసులతో కూడా రిబకాని ఒంటి మీద ఇస్సాకున్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే ఆ రిబకా ముసుగు వేసుకుని తీసుకొచ్చినప్పుడు యజమాని చెప్తున్నాడు తన శిరస్సు వచ్చి, అయ్యా ఏమే నీ కోసం తీసుకొచ్చినట్టు
నీ భాగస్వామ్యం రెబెకా. నా యజమానుడు ప్రార్థించినప్పుడు ప్రభు పంపించాడయ్య అన్నప్పుడు ఆ ఇస్సాకు ముసుగు తీసినప్పుడు రెబెకాను చూశాడు. దేని స్తోత్రం కలుగును. అమ్మా, ఈరోజు నీ కుమారుడు వివాహం విషయమై ప్రార్థన చేస్తున్నావు కాదు. దేవుడు వెతుక్కుంటూ నీ బిడ్డ కోసం ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి కుటుంబం, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డని నీ కుమారుడికి భార్యగా భాగస్వామి ఇవ్వబోతున్నాడు. నీ కుమార్తె విషయంలో ఎన్నో సంబంధాలు ఎదుగుతున్నావు కాదు. దేవాతి దేవుడు నీ కుమార్తెకి ఎన్నో సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కానీ వాటికంటే శ్రేష్టమైన ఒక భాగస్వామిని నీ బిడ్డకి భర్తగా పంపించబోతున్నాడు దేవుడు. ఈరోజు ఇస్సాకు ప్రార్థించాడు. ఆయన కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు పంపించిన కుమార్తె ఎదురుగా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ నెలలో, ఈ త్వరలోనే నీ బిడ్డకి ఒక మంచి సంబంధాన్ని, దేవుడికి తిరిగినటువంటి కార్యాన్ని నీ బిడ్డ వివాహం విషయంలో జరిగించబోతున్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న నీ దేవుడు, ఆయన నీవు స్థిరపడే వరకు, నీ బిడ్డలు స్థిరపడిగే వరకు, నీ కార్యాలు జరిగేంత వరకు ఆ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని, నీ వెతుకుతున్న ఆ సహాయాన్ని నీ ఎదుటికే పంపించబోతున్న బలవంతుడైన దేవుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. ఈరోజున పేతురు ప్రార్థించినట్లుగా, సంగమ ప్రార్థించినట్లుగా, ఇస్సాకు ప్రార్థించినట్లుగా, ఏఎం సామ్యూయల్ గారు 100 రూపాయల కోసం ప్రభు దగ్గర ఆయన విశ్వాసంతో అడిగినట్లుగా నీవెందుకు ప్రార్థించకూడదు? నీవెందుకు ప్రభు మీద ఆనుకుని విశ్వాసంతో అడగకూడదు? ఇప్పుడే మోకరించి ప్రార్థించి దేవుడు నీ వెతుకుతున్నది నీ ఎదుటికి తీసుకుని వచ్చి నీవు ఆశ్చర్యపడే అద్భుతమైన కార్యాన్ని ఆ దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ చక్కని వాక్యం ద్వారా నాతో వింటున్న నీ బిడ్డలతో మాట్లాడారు ప్రభా. అయ్యా, నీవు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని నా ప్రభా మా ఎదుటికే ఆ ప్రతిఫలాన్ని, ఆ జవాబుని, ఆ కార్యాన్ని పంపించబోతున్నాను ఆయన. ఏ బిడ్డ ఏ విడుదల కోసమో, తన బిడ్డల వివాహం కోసమో, నాయనా తన బిడ్డల ఉద్యోగం కోసమో, తండ్రి నాయన బంధకాల విడుదల కోసమో అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నారో, అవన్నీ వారి జీవితాల్లో ఏదైతే ఎదుగుతున్నారో వాళ్ళ ఎదుటికి తప్పించి ఆ కార్యం వాళ్ళ జీవితంలో జరిగించి ప్రభా ఒక అద్భుతమైన కార్యం వాళ్ళ జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఆ కార్యం జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.